అంటే చెప్పడానికి ఇదంతా ఒక వేదాంతం లాగా హ్యాపీగా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, స్ట్రెస్ వస్తే ఇలా తీసుకుంటాను అలా తీసుకుంటాను అని చెప్పినా కానీ ఎక్కడో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక పెంచింగ్ అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. ఫ్యామిలీ నుంచి వస్తే తట్టుకోలేం. బయట వాళ్ళనంతా ఇలా మేనేజ్ చేస్తాం, అది ఇంట్లోంచి వచ్చింది అనుకోండి, ఎక్కడ ఏ కొనాల నుంచి వచ్చినా బాధ అనిపిస్తుంది, అది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్లీ. అది క్యారీ చేస్తూ మనము వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి అంతే, ఇంకా ఏడిపోస్తాను, ఏడ్చాలి, పక్కకి వెళ్ళి కళ్ళనీళ్ళు ఒకసారి యూ హ్యావ్ టు లెట్ ఇట్ ఫ్లో, యూ కాంట్ స్టాప్. ఇంకా నెంబర్స్ కౌంట్ చేసుకొని అండ్ క్లియర్ ఆఫ్. నేను అందుకే ఎప్పటికప్పుడు క్లియర్, ఎవరైనా నేను క్లియర్ చేసేస్తాను. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే వెంటనే కాల్ చేసి ఇది విషయం అని. కొన్నాళ్ళు వెంటాడుతుంది ఏదన్నా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఇన్సిడెంట్స్ అయి ఉంటాయి నాకు, అది కొన్నాళ్ళు వెంటాడుతుంది, ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని. సర్లే ఇంకా ఏం చేయలేనప్పుడు నేనేమి ఇంకా వదిలేస్తాను. ఉంటుంది, పెయిన్ ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయడం అంటే ఇదే, దట్ యూ హ్యావ్ టు కీప్ కండిషనింగ్ యువర్ సెల్ఫ్ టు నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై దాట్. ఎస్, ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉండి నెలంతా వర్క్ ఉండి నా హెల్త్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోతున్నాను అని అనిపించిందా? ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ అనేది రేజ్ అయిందా? అంటే ఇది జనరల్గా 2 సార్లు అయింది అట్లా. ఒకసారి రాబోయే చందమామ ఈటీవీలో చేస్తున్నప్పుడు నాకు ఇంకా అట్లా విపరీతంగా అయిపోతే నేను వెళ్ళేసి చెప్పేశాను అనమాట. కో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నాతో నవ్వట్లేదు, నాకు అసలు కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది, నాకు దమ్ వస్తుంది అసలు, అంటే నాకు సమ్హౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, అంటే టూ మచ్ అయిపోతుంది, వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది. ఐ కెనాట్, నేను వెళ్ళిపోతా ఇప్పుడు అని కూర్చున్నాను. 8 o'clockకి నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు ఇంటికి పంపించేయండి అన్నాను. ఈ ఒక్క సీన్ నేను వెళ్ళిపోతా అని ఆ ఒక్క సీన్ చేసి వెళ్ళిపోయాను నేను. సమ్టైమ్స్ అది ఓవర్ అయిపోతే నేను చెప్పేస్తాను అనమాట, అంటే ఐ కెనాట్ టాలరేట్. ఇది సేమ్ ఇలాగే ఒకసారి గుప్పడంత మనసు సీరియల్లో వెళ్ళి ఇలా మా కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నా, సార్ ఇట్లా నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ అంటే, ఇంకేం తెలియదు నాకు, దబ్బని వెనక్కి పడ్డా నేను, ఇలా పడిపోయాను నేను, పడి భుజం తగిలింది, నేను కూర్చొని వణికిపోతున్నా. ఇంకా అప్పుడే చెప్తున్నాను, అది కూడా ఏంటి, థాయిలాండ్లో మేము షూట్ చేసి వచ్చాం, దాస్ కా ధమ్కి సినిమా చేసి వచ్చి తెల్లారుజామున వచ్చి మళ్ళీ పొద్దున వచ్చేసాం. అక్కడ 5 రోజులు ఫుడ్ లేదు, దరిద్రం బాబోయ్ అసలు. అంటే అంత సీ ఫుడ్ అలాంటి పెద్ద 5 star హోటల్లో దిగాం మేమేం. ఫుడ్ మనకి సెట్ కాక ఇందాక అవుట్డోర్ అన్నావు కదా, సో అదంతా వెళ్ళొచ్చి మళ్ళీ వెంటనే షూట్ ఉంది, ఏదో వాళ్ళకి టెలికాస్ట్కి ఎపిసోడ్ అందించాల్సి. వెళ్ళి ఇంకా అసలు నిద్ర లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, సరే నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్, సీన్ తర్వాత వెళ్ళిపోదా అని అడుగుదామని, సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ అని చెప్పిందే తెలుసు నాకు. పడాను అంటే ఈ భుజమో ఎక్కడో నెల రోజులు నల్లగా అయిపోయింది, ఇట్లా పడిపోయాను వెనక్కి. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది, అలా జరుగుతాయి, చాలా మందికి జరుగుతాయి. పాపం హీరోయిన్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది అది, వాళ్ళు సెలైన్లు పెట్టించుకుంటూ ఉంటారు, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కదా. స్కెడ్యూల్ అనేది చాలా జాగ్రత్తగా, వాళ్ళు ఫుడ్ జాగ్రత్తగా చేసుకోవాలి, అదే చెప్తున్నాను. ఇంట్లో ఆర్ దే షుడ్ మేక్ సమ్ అరేంజ్మెంట్ ఆర్ ఏదో ఒక విధంగా వాళ్ళు ఫుడ్ చూసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు, స్టామినా వస్తుంది. నేను నా ప్లేస్కి రీచ్ అవ్వలేకపోయాను, నేను ఏదో అనుకున్నాను అది రీచ్ అవ్వలేకపోయాను అంటే మీరు అన్నట్లు మనం అప్గ్రేడ్ అవ్వాల్సిందే. అప్గ్రేడ్ లేదా మనం రియాలిటీ తెలుసుకొని, ఓకే దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, ఇది నీకు కాదు. ఇప్పుడు నేను వెళ్ళి మోడలింగ్ బాగానే ఉన్నాను కదా అని నేను వెళ్ళి మోడలింగ్ చేస్తా, నేను వెళ్ళి ఏదో నాకు సన్నగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో నేను ఇలా ఉన్నాను నాకు ఇవ్వట్లే అంటే, బికాస్ ఐ డోంట్ ఫిట్ ఇన్ దాట్. నేను ఫిట్ అయ్యేదానికి నేను వెళ్ళాలి. అలా నువ్వు ఎందులో నువ్వు వెళ్ళగలవో అదే చూసుకోవాలి. అలా అంటే మనకి ఏదైనా ఛాన్స్ రాలేదంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు నాకు అది రాదు అనుకో, నన్ను ఎందుకు తీసుకుంటారు ఎవరైనా మన మీద ₹1 పెడితే వాళ్ళకి ₹4 వచ్చేవాళ్ళనే తీసుకుంటారు. వీళ్ళని పెట్టుకుంటే నాకు ఇలా లాభపడతాను అంటేనే వాళ్ళు తీసుకుంటారు. నేను పెట్టుకొని నైవేద్య అదే ఆకార పుష్టి నైవేద్య నష్టి అని ఉండడానికి ఉన్నావు, కానీ నీకు ఏమి లేదు, నీ నుంచి నీ ఇన్పుట్ రావడంలో ఒక రోజు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు తీసేస్తారు వాళ్ళు ఉంచుకోరు. నోబడీ విల్ టాలరేట్ ఇఫ్ యు ఆర్ నాట్ అప్గ్రేడెడ్. బట్ చాలా వెనకేసుకొని వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ టాలెంటెడ్ ఆర్టిస్టులు లేక వేరే భాషల వాళ్ళని తెచ్చుకుంటున్నారా, లేక అక్కడ లేక మన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చేయించుకుంటున్నారా? అది పొరగింటి పుల్లకూర రుచి మా, అది ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేసుకుంటుందే, ఇక్కడ లేక కాదు. మరి ఇక్కడ ఏం ల్యాక్ అవుతుందో వాళ్ళు చెప్పేది నేను చెప్తే, ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను ఇంకేం కామెంట్ రూపంలో ఇంతలా ఇస్తారు. లేదు, మీరు వెళ్ళి అక్కడ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు వెళ్ళి ఇక్కడ చేస్తున్నారు, అది ఓకే. జస్ట్ అసలు అది ఏంటి అనేది, అంటే వాళ్ళకి కొత్తదనం కావాలి, ఏదో ఫ్రెష్నెస్, ఎవరో ఏదో వచ్చిరాని తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఏదో మోజు అని, అంతే. నేను అదే అనుకుంటాను. ఆల్సో మేబీ ఇంకా యంగర్ వాళ్ళు కావాలి అంటే, ఇంకా యంగ్గా కనిపించాలి, లేకుంటే స్క్రీన్లో వాళ్ళకి
కొత్తగా ఉండాలి, లేకుంటే ఏదో మరి వాళ్ళ ఇప్పుడు నువ్వు ప్రొడ్యూస్ చేస్తుంటే, లేకపోతే నేను డైరెక్టర్ అయితే నాకు తెలుసు నాకు ఈ అమ్మాయి ఎందుకు కావాలి అని, ఈ అమ్మాయి ఎందుకు వద్దు అని. అది నేను కాదు కదా. సో ఐ కెనాట్ బీ సేయింగ్ ఇట్. ఎందుకు తీసుకుంటున్నారు అనేది బిగ్ క్వశ్చన్. దానికి మనం ఇప్పుడు కొంతమంది ఏంటంటే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటి ఇంకా జంజట్లు ఉండవు. ఇంటికి వెళ్ళాలి, ఇంకోటి ఫంక్షన్ అను ఇదను అలాంటివి ఏమి XYZలు ఏమి ఉండవు. జస్ట్ వస్తారు, ఆ పని చేసుకొని మొత్తం లేట్ అయినా కానీ పని చేస్తారు, వెళ్తారు. అలా కావాలి వాళ్ళు, నో డిస్టర్బెన్స్ ఉండాలి వాళ్ళకి షూటింగ్లో, నేను అనుకోవడం అది. ఖచ్చితంగా. సో ఏదైనా ఏముంది, కాంప్రమైజ్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి ఈ క్యారెక్టర్ చేయాల్సింది. నేను అనుకున్న క్యారెక్టర్ రాలేదు అంటే సో నాకు రాలేదేమో అని అనుకుంటా అలా లైఫ్ లీడ్ చేయాల్సిందే. అంటే ఒకటి, నేను కాంప్రమైజ్ అయ్యి నీ చేతికి వచ్చింది చేసుకుంటూ పోతావు, లేదంటే పక్కన పెట్టి నేను ఇలాంటిది అయితే చేస్తాను బాస్ అని నేను చెప్పిన రోజులు ఉన్నాయి. పెళ్లి చూపుల క్యారెక్టర్స్కి 1 సారి 2 సార్లు 3 సార్లు పిలిచారు. ఇంకా నేను చెప్పాను, ఇంక 3 సార్ల తర్వాత ఇంక నేను చేయనండి, ఓన్లీ పెళ్లి చూపులు వాటికి పిలుస్తారు, నాకు వద్దు ఇది అని చెప్పాను నేను. బికాజ్ ఐఎమ్ ఎ పర్ఫార్మర్, అంటే ఐ కెన్ పర్ఫార్మ్, నాలో ఆ స్కిల్ ఉంది, నాకు తెలుసు. ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్. నేను చేయగలిగిన దాన్ని పోయి ఏవో చిరిమిరి రోల్స్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్? అంటే మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడం చూసుకోవాలా, లేదా మనకు నచ్చిన క్యారెక్టర్ వచ్చేదాకా వెయిట్ చేసి మనల్ని అప్గ్రేడ్ చేసుకోవడం చూసుకోవాలా? అంటే డబ్బులు సంపాదించుకోవాలి, అది చూసుకోవాలి, 2 చూసుకోవాలి. అంటే నువ్వు యూ కాంట్ బి టేకింగ్ ఒక లైఫ్ టైం తీసుకోలేవు నువ్వు నేర్చుకోవడానికి. యూ హ్యావ్ టు పికప్ లైక్ దిస్. గ్రాస్పింగ్ ఉండాలి, స్పాంటనిటీ ఉండాలి. ఖచ్చితంగా అండి. సో అండ్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అటెండ్ ద కాల్స్ విచ్ యూ గెట్. అది చాలామందికి లేదు. ఫోన్లు ఎవరో నెంబర్ లేనిది, పేరు లేనిది అంటే పేరు లేనిదే ఎత్తాలి, ఎందుకంటే వాళ్ళు ఎవరో మూవీ వాళ్ళు ఎవరో అయి ఉండొచ్చు. చాలాసార్లు నేను రెస్పాన్స్ మాత్రం 100% ఇస్తాను. ఎవరి ఫోన్ అయితే చేస్తారు ఏంటండి అని మాట్లాడతాను. నా దాకా వచ్చిన ఆపర్చునిటీ నేను పోగొట్టుకోను.